హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1 ఇయర్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇదేంటంటే క్వార్టర్ ఇయర్లీ బేస్డ్ ఆన్ మీకు ఎన్నైతే యూనిట్స్ ఉన్నాయో సో దాని బేస్డ్ ఆన్ మీకు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా అంటే ఇది క్వార్టర్ ఇయర్లీ ఎగ్జామ్స్కనే కాదు, మీకు ఏ ఎగ్జామ్కైనా ఇవే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి, అప్ టు పబ్లిక్ ఎగ్జామ్ వరకు. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోవద్దు. మ్యాథ్స్ 1A అనేది లాస్ట్ ఇయర్ వరకు ఈజీ అని చెప్పుకునే వాళ్ళు, బట్ లాస్ట్ ఇయర్ పబ్లిక్ పేపర్ కానీ చూస్తే మాత్రం చాలా టఫ్గా వచ్చింది 1A. సో కొంచెం కేర్ఫుల్గా, ఓకేనా? సో ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే మాత్రం మంచి మార్క్స్ని ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ మ్యాథ్స్ 1A వీడియోస్ ఉన్నాయి, 1B వీడియోస్ ఉన్నాయి, కెమిస్ట్రీ వీడియోస్ ఉన్నాయి. దీని యొక్క డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఖచ్చితంగా ఇది లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే మ్యాథ్స్ 1Aలో చూడండి, మ్యాట్రిసెస్, మ్యాథమెటికల్ ఇండక్షన్, ట్రిగనోమెట్రీలో అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ అండ్ ఇన్వర్షన్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్. సో వీటిలో మీకు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని ఈ వీడియోలో 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ అన్నీ మీరు చూడొచ్చు. ఓకేనా? చూద్దాం 1 by 1. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి కనిపిస్తుంది మీకు మ్యాట్రిసెస్ మనకు వెయిటేజ్ ఎంత అంటే 22 మార్క్స్ వెయిటేజ్ అండి. సో అందులో 2 7 మార్క్స్, ఒక 4 మార్క్స్, ఒక 2 మార్క్స్ అండి. అంటే 2 7 మార్క్స్, 1 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో ఇది మీకు 1Aలో ఎక్కువ మార్క్స్ వచ్చే చాప్టర్ అండి. సో ఖచ్చితంగా దీన్ని మీరు పగడ్బందీగా, దట్ మీన్స్ ప్రిపేర్ అవ్వాల్సింది, ఎక్కడ ఏది విడిచిపెట్టకుండా. సో ఇక్కడ మీకు ఇక్కడ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఓకేనా? మ్యాట్రిసెస్లో కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే చాప్టర్ కూడా చాలా పెద్దది కనుక ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వీటిని ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు, బట్ ఇవి కంప్లీట్ అయ్యాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఇన్కంప్లీట్ అయితే దాన్ని నోట్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇక్కడ మ్యాక్సిమం మెథడ్స్ కూడా అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు మ్యాట్రిసెస్లో అన్ని మెథడ్స్ ఉన్నాయి. సో ఇవి మీరు ప్రిపేర్ అయితే మ్యాక్సిమం, ఓకేనా, ఏవైతే మీరు ఎగ్జామ్లో ఇస్తాడో సో అవన్నీ ఇందులో కవర్ అయిపోతాయి. మీరు ఈజీగా 2 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయితే రాయొచ్చు. ఓకేనా? మీకు ఇంపార్టెంట్ కోచింగ్స్ అండ్ క్లాసెస్ కావాలనుకుంటే వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాళ్ళు పంపిస్తారు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాట్రిసెస్లో మీకు 4 మార్క్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. 1 4 మార్క్సే వస్తాయి, బట్ ఇందులో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఈ చాప్టర్ చాలా పెద్దది కాబట్టి. ఇక్కడ మీకు ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? 7 వరకు కనిపిస్తున్నాయి. అలాగే 8th 1, ఓకేనా, 9th 1, 12th 1, 13th 1, ఓకేనా. 13 4 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 13 4 మార్క్స్ మీరు కంప్లీట్ చేస్తే, ఓకేనా, సో ఖచ్చితంగా అయితే మీరు ఎగ్జామ్లో ఏ ప్రాబ్లం ఇచ్చిన చేయడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఈ మోడల్స్ ప్రిపేర్ అయితే మ్యాక్సిమం ఇవే వస్తాయి. మోడల్స్ కాదు, ఇవే రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. 99% ఇవే వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ 2 మార్క్స్ కూడా చూద్దాం ఈ చాప్టర్లో. ఇక్కడ చూడండి 2 మార్క్స్ కనిపిస్తున్నాయి. సో ఇవి 2 మార్క్స్ అండి. ఇందులో ఉండే 2 మార్క్స్ 2 మార్క్స్ వస్తాయి కనుక కొంచెం ఇందులో కూడా 2 మార్క్స్ కూడా ఎక్కువే ఉంటాయి. ఎయిట్ 9 10, ఓకేనా, 11 12 13 14, ఈ పేజీలో మీకు 14 డిస్ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకా 15 16 17 2 మార్క్స్ ఉన్నాయి. 17 2 మార్క్స్, ఓకేనా. 17 2 మార్క్స్. సో ఉన్న రిమైనింగ్ అక్కడ, అంటే దట్ మీన్స్ ముందున్న 4 మార్క్స్ అలాగే 7 మార్క్స్ ఇవన్నీ కంప్లీట్ చేస్తే మీరు మ్యాథ్స్ 2A పాస్ అయిపోద్ది, 1A పాస్ అయిపోద్ది జనరల్గా. ఎందుకంటే మ్యాథ్స్ 26 మార్క్స్ వస్తే మీకు పాస్ కనుక 22 మార్క్స్ వస్తే మీరు ఈజీగా, ఓకేనా, మరొక ఏదో ఒక 4 మార్క్స్ ప్రాబ్లం చేసేస్తే పాస్ అయిపోతారు, చాలా ఈజీ అండి. సో మ్యాట్రిసెస్ మీరు ఎవరైతే ఫెయిల్యూర్స్ ఉంటారో సో వాళ్ళు కూడా ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. దట్ మీన్స్ కొంచెం ఈ గౌస్ జార్డన్ మెథడ్ అని, క్రామర్స్ మెథడ్ అని కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, బట్ తప్పదు. ఓకేనా? సో నెక్స్ట్ చాప్టర్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఈ నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే మ్యాథమెటికల్ ఇండక్షన్. ఇందులో పబ్లిక్ వెయిటేజ్ తీసుకుంటే మాత్రం ఓన్లీ 7 మార్క్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీకు 2 7 మార్క్స్ వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. దేనికైనా ఇవే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ 7 కనిపిస్తున్నాయి, 6 కనిపిస్తున్నాయి టోటల్.
ఓకేనా. కొంచెం క్లారిటీగా చూడండి. 1 2 3 4 5 6 7. ఓకేనా, 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి టోటల్. ఈ 7 ప్రాబ్లమ్స్ మీరు ప్రిపేర్ అయితే మ్యాక్సిమం ఇందులో వచ్చే ఒక 7 మార్క్స్ని ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చాప్టర్ ఏంటో చూద్దాం. ట్రైగనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇందులో 7 + 4 + 2 + 2 అంటే మీకు ఇక్కడ ఎన్ని మార్క్స్ కనిపిస్తున్నాయి? 8 + 7 అంటే మీకు 15 మార్క్స్ కనిపిస్తుంది. 15 మార్క్స్ వెయిటేజ్. ఈ కనిపించే అన్ని 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండి. 7 మార్క్స్ ఎన్ని ఉన్నాయంటే 8 కనిపిస్తున్నాయి కదా, 9 10 11. ఓకేనా, 11 7 మార్క్స్ ఉన్నాయి. ఈ 11 7 మార్క్స్ మీరు కంప్లీట్ చేయాలి, ఇట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 4 మార్క్స్ తీసుకోండి. 4 మార్క్స్ తీసుకుంటే ఓకేనా, 4 మార్క్స్ కూడా ఇందులో కూడా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు లాస్ అవ్వకుండా ఉండడం కోసం అయితే కొంచెం ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ట్రై చేయండి, ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది కనుక. ఇప్పుడు ఇందులో ఒక 70% ఇన్ కేస్ కంప్లీట్ అయినా నెక్స్ట్ ఉన్న 30% పబ్లిక్ ఎగ్జామ్లో మీరు ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇవి 4 మార్క్స్ అండి. నెక్స్ట్ 2 మార్క్స్ తీసుకుంటే చూడండి, 2 మార్క్స్ కనుక కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 చాలా ఉన్నాయి. 11 12 13 14 15 16 17 18 19 20 ఉన్నాయండి. 22 మార్క్స్ ఉన్నాయి. బట్ ఈ 20లో 2 మార్క్స్ వస్తాయంటే ఈజీగా చేయొచ్చు మనం, ప్రాబ్లమే లేదు. సో మ్యాక్సిమం ట్రై చేయండి, మీకు ఎంతవరకు పాసిబిలిటీ అయితే అంతవరకు. ఓకేనా. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్ ట్రైగనోమెట్రిక్ ఈక్వేషన్స్ చూద్దాం. స్టూడెంట్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మన దగ్గర అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 100% స్టడీ మెటీరియల్స్ అయితే పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, మ్యాథ్స్ 1A 1B 2A 2B, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పీడిఎఫ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వీటి వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఈజీగా మ్యాథ్స్లో 65 to 75 స్కోర్ చేయొచ్చు, ఫిజిక్స్లో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు, కెమిస్ట్రీలో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు. బట్ ఇక్కడ 55 అన్నాం. ఓకేనా, అలాగే మీకు ఇక్కడ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబరు ఇవ్వడం జరిగింది. సో మీకు 4 సబ్జెక్ట్స్ ఏవి కావాలన్నా విత్ ఆన్సర్స్. ఓకేనా, 120 రూపీస్ మాత్రమే. ఇన్ కేస్ ఎవరికైనా అవసరమైతే మాత్రం ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. సో పక్కగా అయితే లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఓకేనా, మీకు ఇన్ కేస్ కావాలనుకుంటే మాత్రం ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రైగనోమెట్రిక్ ఈక్వేషన్స్ అండి. ఇందులో ఒక 4 మార్క్స్ వస్తుంది. ఓకేనా, ఈ 4 మార్క్స్లో అంటే దట్ మీన్స్ మనకు వచ్చే ఈ 4 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయాలంటే మాత్రం ఇది చేయాల్సిందే. ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? 1 2 6 7 8 4 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 4 మార్క్స్ మీరు చేసిస్తే సరిపోతుంది, మ్యాక్సిమం ఇందులో నుంచి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ ట్రైగనోమెట్రిక్ ఫంక్షన్స్ తీసుకుంటే ఇది కూడా 4 మార్క్స్ వెయిటేజే. బట్ ఇందులో కూడా మీకు ఇక్కడ 4 మార్క్స్ ఇచ్చాను చూడండి. అయితే ఈ జనరల్గా క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్ అనేవి తక్కువ సిలబస్ మీద ఉంటాయి కనుక వెయిటేజ్ అనేది మారచ్చు. బట్ ఇది మాత్రం పబ్లిక్ వెయిటేజ్కి ఇది హెల్ప్ అవుతుంది. కొంచెం ఎక్కువ మార్క్స్ రావడానికి క్వార్టర్లో ఛాన్స్ ఉంది. ఓకేనా, పబ్లిక్లో మాత్రం వెయిటేజ్ ప్రకారమే వస్తుంది. ఇక్కడ చూడండి 6 7 8 9. ఓకేనా, ఇక్కడ ఇందులో 9 4 మార్క్స్ అయితే ఇచ్చాం. ఈ 9 4 మార్క్స్ కూడా కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా ఇందులోంచి ఒక 4 మార్క్స్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా. సో స్టూడెంట్స్, ఇది జనరల్గా ఏంటంటే మ్యాథ్స్ 1Aలో ఉండే ఈ టాపిక్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. మీకు ఏవైతే క్వార్టర్లీ ఎగ్జామినేషన్ సిలబస్ ఉందో వాటి మీద బేస్డ్ ఆన్ మీకు అయితే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. సో వీటిని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Thank you for watching.